అందులో అత్యంత ప్రధానమైనటువంటిది శ్రీవాణి ట్రస్ట్ కూడా. తిరుమలలో స్వామివారి దేదీప్యమానమైనటువంటి ఆ ఆలయ ప్రతిష్టను మరింత ఇనుమడింప చెయ్యాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలకు వచ్చిన వెంటనే ఒక మంచి నిర్ణయం ఆయన తీసుకొని మా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. దేశమంతా కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలంతా కూడా వెంకటేశ్వర స్వామి లేదా హిందూ దేవాలయాలను నిర్మించాలా, అలాగే కొండ మీద మీరు ₹1,00,000 మించి డబ్బు ఇచ్చినటువంటి వాళ్లకే దర్శన ఏర్పాట్లలో ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారని, అంతకంటే తక్కువ ఇచ్చేటువంటి దిగువ మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లతో వాళ్ల దగ్గర కూడా ఒక స్పెషల్ దర్శనం లాంటిది ఏర్పాటు చేసి ఆ డబ్బులతో మీరు ఈ దేవాలయాల నిర్మాణాన్ని, దేవాలయాల జీర్ణోద్ధర కార్యక్రమాన్ని చేపట్టితే చాలా బాగుంటుంది అన్నటువంటి సంకల్పాన్ని ఆయన తెలియజేయటం జరిగింది. ఆయన సంకల్పము, ఆ ఆదేశం ప్రకారమే టీటీడీ బోర్డు వెనువెంటనే ₹10,000 చెల్లించినటువంటి భక్తులకు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ ₹10,000 చెల్లిస్తే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు మా కాలంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రారంభమయ్యింది. అది కూడా ఆయనకు వచ్చిన ఆలోచన. రాష్ట్రమంతా కూడా, దేశంలో ఎక్కడైనా కూడా ఈ నిధుల ద్వారా ఆలయాలను నిర్మించండి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నాదే అని చెప్పాడు. ఈయన గారు ఉన్నప్పుడు ₹10 దానికి డొనేషన్స్ రాలా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసినారు. ₹10,000తో ఒక మంచి దర్శనాన్ని ఏర్పాటు చేసి ఆ దర్శనం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అవసరమైన ప్రతి చోట హైందవ ధర్మ పరిరక్షణ కోసమని దేవాలయ సంస్కృతిని విస్తృతంగా చెయ్యండి అన్నటువంటి ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన వలనే శ్రీవాణి ట్రస్టులో 2019వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే ₹2,038 కోట్ల నిధులు జమకూరినాయి. ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పని మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనునిత్యము దాని మీద నిందలు మోపటంతోనే సరిపుచ్చారు. మామూలుగా కాదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ తర్వాత నోరు ఇద్దరికి చెతికెల పడిపోయి ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశమంతా దేవాలయాలు నిర్మించండి, హైందవ ధర్మ పరిరక్షణ కాపాడాలని రంగనాయకుల మంటపంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఉపన్యాసంలాగా దంచినారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ శ్రీవాణి నిధుల ద్వారానే 3,500 దేవాలయాలను నిర్మించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అందులో 300 ఆలయాలను, పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఓ ఆలోచన ఎంత గొప్పగా దేశమంతా కూడా గుడులు నిర్మింప చేయగలిగిందో
అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంకల్ప బలం. మీరు ఊరికనే మాటలు చెప్పటం తప్ప, మా మీద నిందలు వేయటం తప్ప ఆచరణలో చేసేదేమీ లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే ఉంటే ఆ నిధులతో మొత్తం దేశమంతా 10,000 కాదు కదా, 1,00,000 గుడులకు పైన వెంకటేశ్వర స్వామి హిందూ దేవాలయాలను నిర్మించటానికి ఆయన కృషి చేసి ఉండేవారు. మొన్న ఆయన అంటారు, ఇంకా దేశంలో ఎక్కడైనా ఇంకొక 5,000 ఆలయాలను నిర్మించండి అని. 5,000 ఆలయాలు కాదు, 1,00,000 వెంకటేశ్వర స్వామిని ఇతర దేవాలయాలను జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా నిర్మించి ఉండేవారు. మీరు ఆ రోజు ఏమన్నారు? ఈ నిధులన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు పోయినాయి అంటారు. చంద్రబాబు గారు అంటే ఇప్పుడు ఈ నిధులన్నీ కూడా మీ ఇంటికి వస్తున్నాయా? మీరు ఆ మాట అన్నప్పుడు మేము అనాలి కదా, శ్రీవాణి నిధులన్నీ కూడా మీ ఇంటికి తరలించేస్తారా 5,000 గుళ్ళు కట్టేసి? దేవాలయాలు ఇతర అన్ని రాజధానులలో దేవాలయాలను నిర్మిస్తామని ఆయన ఆ ప్రసంగంలో చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనగర్లో ఎక్కడైతే ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున ఉన్నాయో ఆ శ్రీనగర్లోనే శ్రీవాణి నిధుల ద్వారా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి గొప్ప మనస్సు జగన్మోహన్ రెడ్డి గారిది. నవీ బాంబేలో ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారే ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టడానికి మీరు స్థలం ఇవ్వాలి అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే, ఆనాటి ముఖ్యమంత్రి గారే తిరుమలకు వచ్చి టీటీడీ బోర్డు సమావేశంలో ఉండగా 10 ఎకరాలు దాదాపు 1,000 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని టీటీడీకి అందించిన తరువాత ఒక దాతతో అక్కడ అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి సంగతి కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే భువనేశ్వర్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినాం. వైజాగ్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అతిపెద్దది నిర్మించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఇలా అనేక రకాలుగా ఆయన సంకల్ప బలంతో వేలాది దేవాలయాల నిర్మాణానికి ఈ శ్రీవాణి నిధులే. మీరు ఏ శ్రీవాణి నిధుల మీద బండలు వేశారో, అపనిందలు వేశారో, విషం చిమ్మినారో, ఆ విషవాయువులై వాయువుగా మొత్తం హిందువులందరికీ ప్రసరింపజేసి ఓట్లు దండుకున్నారో, ఈ రోజున మీరు అదే శ్రీవాణి గురించి అతి గొప్పగా మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని తెలియజేస్తున్నా. అది గ్రేట్నెస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పుకోలా, మీలాగా అక్కడ మైకు పెట్టుకొని రంగనాయకుల మంటపంలో ఉపన్యాసం దంచలా. ఆయన ఇలాంటి మంచి పనులు చెయ్యండి అని చెప్పిపోయినారు. ఈయన గారు అక్కడ మైకు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి నన్ను పెంచినాడు, ఈ ఆలయం ద్వారానే నేను పెరిగినా, ఆయన్ను చూస్తేనే పెరిగినా, ఇలాంటి మాటలు కాదు. చేతల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు, ఏది చెప్పుకోని మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మళ్ళా అక్కడ మాట్లాడుతూ నిన్న 4,500 మందికి గంటలో దర్శనం చేయించటమే చాలా గగనమైనటువంటి విషయం. అలాంటిది ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా 5,500కు దర్శనం చేయించండి అని చెప్తున్నాడు. చంద్రబాబు గారు, ఇంతకు మీరు సంతృప్తికరమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పూర్తి వ్యతిరేకులు అనేటువంటి అర్థం వస్తూ ఉంది దానివల్ల. ఇక లోపలికి పోయిన వాళ్ళనందరినీ మెడబెట్టి తోసేటట్టుగా ఉన్నారు. 4,500 మందికే అతి కష్టం మీద దర్శనం జరుగుతూ ఉంటే మరో 1,000 మందికి ఎలా దర్శనం చేయించగలరు? మీరు బయట క్యూ లైన్ల నిర్వహణలో కావచ్చును, బయట అధికారికమైనటువంటి వ్యవహారాలలో
ఈ టెక్నాలజీ వాడొచ్చు గాని గుడి లోపల ఈ టెక్నాలజీని వాడడానికి ఆగమ శాస్త్రం అంగీకరించదు అన్న విషయం తెలిసి కూడా 5,500 మందికి దర్శనం చేయిస్తాను అంటున్నాడు. నేను అందరికీ చెప్తున్నా, ఈయన 5,500 మంది భక్తులకు దర్శనం చేయిస్తే వెంకటేశ్వర స్వామిని చూసేటువంటి వాళ్ళెవరు కూడా ఇక గోడలు చూసుకొని వచ్చేయాల్సిందే, ఆలయ గోడలు చూసుకొని రావాల్సిందే తప్ప సంతృప్తికరమైనటువంటి దర్శనం అన్నది ఇక దుర్లభము. ఏదైనా కూడా గొప్పలు చెప్పుకోవడానికి కూడా ఒక అర్థం ఉంది. ఇష్టం వచ్చినట్టుగా మీరు తోచిందంతా కూడా నేను ఏం చెప్పినా కూడా నమ్మేస్తారోనని మాట్లాడుతూ ఉంటే అంతకంటే దారుణం మరొకట్లేదు. అమరావతిలో గ్రాఫిక్స్ చూపించినట్టుగా ఆదిదేవుణ్ణి కూడా ఏమన్నా గ్రాఫిక్స్ లో చూపించదలుచుకుంటున్నారా మీరు? ఏమన్నా గుళ్ళో కెమెరా పెట్టి బయట టీవీలు పెట్టి స్వామివారిని ఏమన్నా ఆ రకంగా చూపించి పెరిగినటువంటి టెక్నాలజీ కారణంగా ఈ రకంగా భగవద్ దర్శనం చేయిస్తాను అని చెప్పదలుచుకున్నారా మీరు? ఏం చేయదలుచుకుంటున్నారు? ఇంతకంటే దారుణమైనటువంటి విషయం మరొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి అంగీకరించండి. దాని మీద దాడి చేశారు. దాడి చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ ప్రాజెక్టును గురించి పెద్దగా పొగుడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను ఇనుమడింపజేయటానికి ఎనలేనటువంటి కృషి చేసినారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈయన ఏ టెక్నాలజీని గురించి మన భూతు పంచాంగ పాండిత్య పాషాండ ప్రవచనాసురుడైనటువంటి పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు భూతు పంచాంగ పాండిత్య పాషాండ ప్రవచనాసురుడైనటువంటి ఆయన జిహ్వాగ్రంలో తుచ్చమైనటువంటి నిందాస్థితులు నర్తిస్తూ ఉంటాయి. సాక్షాత్తు టీటీడీ చైర్మన్ కార్యాలయంలోనే ఆయన గారు ఒక టీవీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ మామూలు బూతులు తిట్లా చైర్మన్ కార్యాలయంలోనే ఆయన గారు ఈ ఏ టెక్నాలజీతో సులభ శైలి దర్శనం చేయిస్తాను అంటారు. ఏం మాట్లాడాలా? ఇక దీని మీద ఎవరైతే స్పందించాలనో శ్రీవాణి ట్రస్టును గురించి విపరీతంగా మాట్లాడినటువంటి ఒకప్పుడు అభ్యుదయ ఆధునిక ప్రస్తుత సనాతన ధర్మాన్ని ఏ కీలుకా కీలు విరిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన స్పందించడం పూర్తిగా మానేశాడు. తుఫాను వేగంతో మహోద్ధృతంగా సనాతన ధర్మాన్ని తుత్తునియలు చేసేశాడు. ఆయన రావటం మాత్రం ప్రచండ వేగంతో వచ్చినాడు, మహోద్ధృతమైనటువంటి వేగంతో ఆ తర్వాత మౌనాన్ని పాటిస్తున్నారు. ఈరోజు మాట్లాడండి, శ్రీవాణి ట్రస్టును గురించి మాట్లాడండి. ఈ శ్రీవాణి ట్రస్టును గురించి ఈ బిఆర్ నాయుడు నేను క్యాన్సిల్ చేస్తానని కూడా మాట్లాడినారు. రాకముందు మాట్లాడినారు, వచ్చిన తర్వాత మాట్లాడినారు. ఇప్పుడు మేము ఆనాడు 1000 టికెట్లు ఇస్తూ ఉంటే 1500కు పెంచింది ఆయనే. ఇప్పుడు మొన్న బోర్డు సమావేశంలో ఇక మీదట 2000 టికెట్లు పెంచాలా అని నిర్ణయం తీసుకునేది కూడా ఈ బిఆర్ నాయుడు గారే.